ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ కింద వాట్సాప్ తయారవుతున్న వేళ దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మెనీ టైమ్స్ ఫార్వర్డెడ్ మెసేజ్, ఒకే మెసేజ్ వందలు వేల సార్లు ఏదైతే దాన్ని ఏమంటారు ఒకళ్ళకొకళ్ళకి వెళ్ళిందో చేరిందో అట్లాంటి దానికి సంబంధించి కొన్ని వందలు కొన్ని వేల సార్లు అయ్యాక దానికి ఒక లింక్ అడ్జస్ట్ చేస్తుందట. దాని ఒరిజినల్ వెబ్సైట్లో దాని మూలం ఏంటి అంటే దాని వాస్తవం ఏంటి, దాని గూగుల్కి అనుసంధానం చేసి అది నిజమా కాదా అన్నటువంటిది వెరిఫై చేసుకోవడానికి అనుగుణమైనటువంటి సిస్టమ్ని యాడ్ చేస్తుందట. ఇది వాట్సాప్ ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయడానికి తాజాగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ ఫీచర్, అమెరికాతో సహా కొన్ని దేశాల్లో అమలవుతుందట. ఇది భారీగా పెంచబోతోంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దేశవ్యాప్తంగా ఈ అద్భుతాన్ని భారతదేశంలో ఈ విషయాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతుంది. గూగుల్ సేవ గోప్యత నిబంధనలు అయితే దీనికి కూడా వర్తిస్తాయట. 2020లో బేటా వెర్షన్లో బ్రెజిల్, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్, యూకే, అమెరికా దేశాల్లో ఆల్రెడీ వినియోగదారులకు అది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చిలీ, అర్జెంటీనా, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, నైజీరియా, పెరు, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులాల్లో ఉంది ప్రజెంట్. ఎక్కువసార్లు పంపిన మెసేజ్ లేదా చిత్రానికి ఇది వర్తిస్తుంది. ఇండియాలో కూడా తీసుకురాబోతున్నారట.